హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. పూర్ణం లేకుండా, శనగపప్పు లేకుండా భక్ష్యాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. మీరు కూడా ఈ ఉగాది పండగకి ఉగాది పచ్చడి మరియు భక్ష్యాలు ఇలా తయారు చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో స్వీట్ పొటాటో 1/2 kg వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. స్వీట్ పొటాటోలను ఓవర్ కుక్ చేసుకోవద్దు. కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, స్వీట్ పొటాటో ఎంత బాగా ఉడికిందో. ఓవర్ కుక్ చేసుకున్నట్లయితే ఎక్కువ ముద్దలాగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. చల్లారిన తర్వాత వీటికి పైనుండే తొక్కంతా తీసివేసుకోండి. ఇలా తీసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పావుబాజీ స్మాషర్తో వీటన్నింటిని ఇలా స్మాష్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా స్మాష్ చేసుకోండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఉప్పు వేసినట్లయితే మంచి రుచిగా వస్తాయి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అన్నింటిని బాగా కలుపుకొని పిండిలో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. పిండిని సాఫ్ట్గా కలుపుకోకపోతే భక్ష్యాలు సరిగ్గా రావు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి పిండి అప్పుడు అందులో పూర్ణం పెట్టి మనం చేసేటప్పుడు సరిగ్గా రాదు. కాబట్టి పిండి సాఫ్ట్గా కలుపుకోండి. సాఫ్ట్గా కలుపుకున్న పిండిని మూత మూసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 1/2 kg స్వీట్ పొటాటోలకు 150 గ్రామ్స్ బెల్లం వేసుకొని బాగా కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో స్మాష్ను ఇందులో వేసుకోండి. ఇందులోకి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. భక్ష్యాలు ఎప్పుడు పూర్ణంతోనే కాకుండా ఒకసారి ఈ పద్ధతిలో కూడా చేసి చూడండి, ఎంతో బాగుంటాయి. ఈ ఉగాది పండగకు ఇలా చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని చిన్న ఉండల్లాగా చేసుకోండి. అన్నింటిని అలాగే చేసుకోండి. ముందుగా మనం తడిపెట్టుకున్న పిండిని 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఉండలను అందులో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని ఇలా మడత పెట్టుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ని తీసుకొని దీని మీద 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని తీసుకొని దీని మీద పెట్టుకొని చేత్తో ముందుగా ఇలా చేసుకోండి. తర్వాత కర్రతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. మరి ఎక్కువగా పల్చగా చేసుకోవద్దు, కొద్దిగా మందంగానే ఉండేటట్లు చూసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని బటర్ పేపర్తో సహా పెన్నం మీద ఇలా వేసుకోండి. బటర్ పేపర్ను నెమ్మదిగా తీయండి. వీడియోలో చూపిస్తున్నట్లు పేపర్ను నెమ్మదిగా తీయండి. అంచుల వెంట నూనె వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఎప్పుడు పూర్ణంతోనే కాకుండా భక్ష్యాలు ఇలా తయారు చేసుకొని చూడండి, ఎంతో బాగుంటాయి. మరి మీరు కూడా ఈ ఉగాది పండగకు ఈ స్వీట్ పొటాటోలతో భక్ష్యాలు ఇలా తయారు చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉగాది పండగ రోజు భక్ష్యాలు మరియు ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాం కదా.
ఉగాది పచ్చడి కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఉగాది పచ్చడి మరియు స్వీట్ పొటాటోలతో భక్ష్యాలు ఇలా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.